టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాల్లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే వచ్చే నెల నుంచి బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుండగా రేపటి నుంచి సొంత నియోజకవర్గం కుప్పంలో బాబు 3 రోజులు పర్యటించనున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారి ఆయన కుప్పం రానుండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ నెల 28, 29, 30 3 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన కోసం కుప్పం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీరు అన్నట్లుగా ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గానికి రాబోతున్న ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు భారీ స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కసరత్తు చేశాయి. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి మొదట బెంగళూరుకి వెళ్తారు. బెంగళూరులో మధ్యాహ్నం బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బెంగళూరులోనే పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లికి చేరుకుంటారు. గుడిపల్లిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండు ఇక ఆయన దాదాపు శాంతిపురం, రామకుప్పం ఈ 2 మండలాల్లో పర్యటించబోతున్నారు. అతి చివరి రోజు అంటే 30వ తేదీన కుప్పం మండల కేంద్రంలో పర్యటించారు. దాదాపు కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె ఈ 4 మండలాల్లో 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించబోతున్నారు. పార్టీ శ్రేణులతో అంటే మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు. అట్లాగే ఇంక ప్రత్యేకించి ఎల్లుండిన మొదటిసారిగా కుప్పం జనసేన నేతలతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఇద్దరి మధ్య పొత్తు ఖరారు నేపథ్యంలో జనసేన నేతలతో చంద్రబాబు నాయుడు విడిగా సమావేశ దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. తొలిసారిగా తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు జనసేన నేతలతో సమావేశం కాబోతున్నారు. ఇంకా అట్లాగే ముస్లిం మైనారిటీతోనూ అట్లాగే చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీస్తోనూ ఇంకా పెద్ద ఎత్తున కొంతమంది అనారోగ్యం బారిన పడిన టీడీపీ కార్యకర్తలు ఇళ్లకు కూడా వెళ్ళి వారిని పరామర్శించే ప్రయత్నం చేయబోతున్నారు. కుప్పంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు. దాదాపు 3 రోజుల పాటు విస్తృతంగా ఆయన పర్యటన కొనసాగబోతోంది. ప్రత్యేకించి ప్రతి 3 నెలలకు ఒకసారి నేను కుప్పం వస్తాను ఎదురు చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 నెలలు కావస్తోంది. మనకు తెలుసు ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యారు. ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా రేపు కుప్పం రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఆయన సంబంధించిన ఏర్పాట్లు పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ప్రత్యేకించి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కార్యక్రమాలు కుప్పంలో చురుగ్గా కొనసాగుతున్నాయి. ఓకే మురళి, థ్యాంక్ యూ.